బ్రేకింగ్ న్యూస్. వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్ పోషాని మురళీకృష్ణకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? ఆయన ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఆయనకి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి వెంటనే తరలించారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇదేమైనా పుకారా, లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒక డ్రామా ప్లే చేస్తున్నారా? ఇందులో వాస్తవాలు ఏమున్నాయి అసలు? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పోషాని మురళీకృష్ణ గారు గత 3 రోజుల క్రితం ఇక్కడ ఆయన ఉండే నివాసంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పలు సెక్షన్స్ కింద. సో ఆ సెక్షన్స్ ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారో మీ అందరికీ బాగా తెలుసు. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని ప్రతిపక్ష పార్టీలపైన, అలాగే వ్యక్తిగతంగా కొంతమంది రాజకీయ నాయకులపైన ఆయన చాలా పదాజాలంతో దూషించారు. అందుకని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అయితే అతని మీద అవే కాకుండా ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయి. దాదాపు 16 కేసుల వరకు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? నిన్న రాజంపేట సబ్ జైల్లో ఆయనకి నిజంగానే గుండె నొప్పి వచ్చిందా? ఆయనకి ఆరోగ్యం బాగాలేదా? ఇందులో వాస్తవం ఎంత ఉంది? సరే, ప్రస్తుతం మనతో పాటు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడడానికి మా ప్రతినిధి ప్రియాంక లైన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రియాంక, చెప్పండి, నిజంగానే పోషాని మురళీకృష్ణ గారికి సీరియస్గా ఉందా? అతను ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏంటి? అతను చికిత్స తీసుకుంటున్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అని చెప్తున్నారు. ఏమైంది అసలు? రైట్. తేజ, పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ దగ్గర 14 రోజులు రిమాండ్ కి అయితే విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు గాను ఆయనని అరెస్ట్ చేస్తున్నప్పుడే ఆయన కానీ ఆయన భార్య కానీ కొన్ని వీడియోస్ లో మనం చూసాం, ఆయన ఒంట్లో బాగాలేదని తిని మాత్రలు వేసుకొని బయలుదేరుతారు అని చెప్పేసి కూడా ఆడ రిక్వెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఆ వీడియోస్ లో. అదే విధంగా జైల్ కి వెళ్ళిన తర్వాత కూడా పదే పదే పోసాని ఒంట్లో లేదని, నేను వెళ్ళిపోతానని, నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను, నేను ఇక మీదటి ఇలాంటి మాటలు ఏవి మాట్లాడను అని బతిమలాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి యా. సో అయితే ఇప్పుడు ఇదేంటంటే గనక ఇదంతా కూడా ఆయన గత కొన్ని రోజులుగా ఆయన చేసిన పనులకే ఇదంతా ఆయన అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. నంది అవార్డు అంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డు. ఆ నందిని కూడా ఆయన తిరస్కరిస్తూ అనకూడని మాటలు అనటం కానీ, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీనే కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీలో జగన్ గారి చెల్లెల్ని కానీ, వాళ్ళ అమ్మగారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వావి వరుసలు లేకుండా ఎట్లాంటి పదజాలం అంటే అట్లాంటి పదజాలం ఉపయోగించి ఆయన మాట్లాడడం. దాని తర్వాత కొన్ని రోజులకి రియలైజ్ అయ్యారా, మరి నిజంగానే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారా అనేది చెప్పలేం, కానీ భయపడ్డారు అని అనేసి అయితే అంటున్నారు. ఇప్పుడు అదే విధంగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, నాకు ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళిపోతాను, నాకు మీరు రిలీజ్ చేసేయండి, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన బతిమలాడుతున్నారు. అయితే హార్ట్ స్ట్రోక్ అని అన్నారు, కానీ హార్ట్ స్ట్రోక్ అయితే ఏం రాలేదు. హార్ట్ కి సంబంధించి ఆయన కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నారు కాబట్టి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండడం కానీ, లేకపోతే కనుక ఆయన నేను పదే పదే తప్పు చేయలేదు, నాకు అనారోగ్యంగా ఉంది అని మెంటల్ గా కూడా ఆయన ఫిక్స్ అయిపోయారు. ఇదంతా దేనికంటే ఆయన బయటికి రావడం గురించి అని చెప్పేసి. సో ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఛాతిలో నొప్పి వస్తుంది, అందుకనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు చికిత్స అందించడానికి అంటూ కూడా ఒక మీడియాలో ఒక వార్త అయితే వచ్చింది. అయితే ఇది వాస్తవం కాదనుకోవచ్చా ప్రియాంక? ఛాతిలో నొప్పి అని అంటే గనక ఆయనకు ముందు నుంచి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ అది ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది ఇప్పటి వరకు మనకి తెలియదు తేజ. ఛాతిలో నొప్పితో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు, అంబులెన్స్ వచ్చింది జైల్ కి అని అనేసి అయితే తెలుస్తున్న వార్తలు, కానీ తీవ్రమైన అనారోగ్యం అయితే ఏది లేదు. ప్రస్తుతం నిలకడగానే ఉన్నారు తేజ. ఓకే, రైట్ ప్రియాంక, థ్యాంక్ యూ. రైట్. సో మొత్తానికి పోషాని మురళీకృష్ణకి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. అయితే మార్చి 13వ తేదీ వరకు కూడా ఆయన జైల్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఆయన పైన పెట్టిన సెక్షన్స్ ప్రకారం, అంటే ఒక సెక్షన్లో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా కానీ మరొక సెక్షన్ కింద బెయిల్ రాకుండా వెంటనే మళ్ళీ కేసు నమోదు చేసేలా ప్లాన్ చేశారంటూ కూడా పోషాని వైపున్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అడ్వకేట్ ఇతను. సో ఆ పార్టీలో ఎవరికి ఎటువంటి కేసులు వచ్చినా ఇతను ముందుండి నడిపిస్తాడు. ఆ కేసుల విషయాలన్నీ కూడా ఇతను వాదిస్తాడు వాళ్ళ వైపు నుండి. సో అతను చెప్తున్నాడు, దాదాపుగా అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి ఈ కూటమి ప్రభుత్వం, ఈ టీడీపీ పార్టీ మొత్తానికి లోకేష్ గారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి ఇలాంటి
వ్యక్తులపైన డైరెక్ట్గా పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎదుర్కోలేక ఇలాంటి వ్యక్తులపైన ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 16 కేసులు పెట్టారు ఆయన మీద. ఒక కేసు పెట్టి అందులో బయటకు వచ్చే ఛాన్స్ ఉంటే వెంటనే బెయిల్ దొరికిన వెంటనే మరొక కేసు పెట్టేలాగా ఆయన ఇరికించారంటూ కూడా చెప్తున్నారు. అయితే తప్పేం లేదు, ఎందుకంటే గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నిజంగా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు కూడా, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, అంటే పార్టీ పరంగా మాట్లాడవచ్చు, అది తప్పు కాదు. ప్రజల వైపు నుంచి మీరు ఏదైనా ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయొచ్చు, అది తప్పు కాదు. కాకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా చేశారని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు, చాలా బాగా వైరల్ అయినాయి. సో అందుకనే అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దాదాపు ఇప్పటివరకు, అంటే ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు 16, 14 అని చెప్తున్నారు. అన్ని సెక్షన్స్ అయితే కాదు, అంటే ఇప్పటివరకు ఆయన పైన పెట్టి ఒక 7 సెక్షన్స్ అవేంటి ఒకసారి నేను చెప్తా. సెక్షన్ 1 బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 196, సెక్షన్ 353(2), సెక్షన్ 111, సెక్షన్ 299, సెక్షన్ 341, సెక్షన్ 336(3), సెక్షన్ 47(1) and 2. సో అంటే దాదాపు ఇప్పటివరకు కూడా 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సెక్షన్స్ అన్ని చూస్తుంటే నిజంగా ఒక దేశ ద్రోహికి కూడా అన్ని సెక్షన్స్ ఉండవు, అన్ని సెక్షన్స్ ఇతని మీద ఉన్నాయి. ముఖ్యంగా ఫార్జరీకి సంబంధించిన ఒక సెక్షన్ కూడా పెట్టారు. మరి ఇతను ఏం చేశాడు ఏంటి అనేది త్వరలో మనందరికీ బయటికి ఒక రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపు, అంటే ఇప్పుడు ఆయనకి ఛాతిలో నొప్పి అని చెప్పేసి చెప్తున్నారు. సాధారణంగా అంటే కొంచెం గ్యాస్ ఎక్కువ ఉంటే ఇలాంటి ఛాతిలో నొప్పి రావడం, టైంకి భోజనం చేయకపోతే ఛాతిలో నొప్పి రావడం ఎక్కువగా వస్తూ ఉంటే మనందరికీ తెలుసు, చాలామంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ ఛాతి నొప్పిని తీసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా అంటే ఒక డ్రామా ప్లే చేస్తుంది. పోషాని మురళీకృష్ణకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అతనికి గుండె నొప్పి వచ్చింది అంటూ కూడా ఒక మీడియా కథనాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా బాగానే ఉంది. ఆయనకి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అందిస్తున్నారు. తర్వాత అతన్ని విచారించిన తర్వాత మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళి అక్కడికి హాజరుపరిచే పరిస్థితి అయితే ఉంటుంది. సో పోషాని మురళీకృష్ణ గారి పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో అంటే రేపు సోమవారం కూడా అతన్ని విచారణకి పిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఆ రోజు కూడా అతనికి ఈ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది